హాయ్, ఇవాళ మనం రమేశ్వరం టెంపుల్కి వచ్చినాం. లోపలికి వెళ్ళి చూద్దాం మరి రమేశ్వర టెంపుల్ అంటే ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే గోల్డెన్ శివలింగం ఉందన్నమాట. ఇక్కడ బంగారు శివలింగం. ఇక్కడ నుంచి మన ఎంట్రన్స్ ఉంటుంది. ఇలానే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవ్వాలి. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మనకు ముంగట కనిపించే దగ్గరనే టికెట్స్ తీసుకోవాలి. అంటే 1 పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. మళ్ళీ మన వెహికల్ పార్కింగ్ దాని టికెట్లు తీసుకొని మన లోపలికి ఎంట్రన్స్ కావాలి. ఈ టికెట్ తీసుకుంటే మనకి ఎంట్రీ అనేది లోపలికి ఉంటుంది. ఇవే టికెట్స్ తీసుకున్నది. ఎంట్రీ ఒకటికి వచ్చేసి పర్ పర్సన్కి 100 రూపీస్ ఒకటి. దాని తర్వాత ఒకటి నాకు వెహికల్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. వెహికల్ పార్కింగ్ ఒక 20 రూపాయలు, అదొకటి మనిషికి వచ్చి 100. తర్వాత ఇది ఒక స్లిప్ ఇలాంటి పేపర్ ఒకటి ఇచ్చారు. మనం ఎంట్రన్స్ రాగానే మనకు రైట్ సైడ్లో మళ్ళీ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనకు బ్యాటరీ వెహికల్స్ ఉంటుంది. దాంట్లో వెళ్ళాలంటే పర్ పర్సన్ వచ్చి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపల మొత్తం వాళ్ళే చూపించుకొని వస్తారంట. మనకు మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇట్లా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకు మంచిగా ఉన్నాయండి విగ్రహాలు అయితే. ఓం నమః శివాయ.
చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చూపించాలంటే చాలా టైం పడుతుంది. ఎన్ని పార్ట్స్ అయితే తెలియదు కానీ ఇంకా లోపల మనం అన్నీ కరెక్ట్ చూడాలంటే మార్నింగ్ 9కి వచ్చి మేబీ 5 అవుతుండొచ్చు మనం బయటకు వెళ్ళాలంటే. అంతగానం ఉంది. అందుకోసం అందరు వెహికల్స్లో వెళ్తున్నారు చూడడానికి. కానీ అది ఖాళీ రౌండ్ కొట్టేసి వస్తుంది. నడుచుకుంటూ వెళ్తేనే ఇవన్నీ చూడొచ్చు మనం. నేను ఎక్కడ చూడని శివలింగాలు మాత్రం ఇక్కడ ఉన్నాయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని లింగాలు ఒకటే దగ్గర అనేటి. ఓం నమ శివాయ. ఫస్ట్ టైం చూడడం ఇన్ని గానం ఉంటాయని తెలిసింది నాకు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పేరు ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ముందుకి. ఇవన్నీ తీసుకుంటూ ముంగడికి వస్తుంటే మనకు ఇక్కడ పట్టికలింగం అని ఉంది. నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఇది పట్టికలింగం అనేది. ఈ లింగాన్ని కూడా మంచిగా చాలా బాగుంది చూస్తుంటే. చాలా ఉన్నాయి మనకు తెలియని చాలా ఉన్నాయి ఇందులో. షిరిడి సాయినాథుని పేరుపై సద్గురు శ్రీ రమణానంద మహర్షి వారిచే 3 అడుగుల స్ఫటిక శివలింగం. స్ఫటిక శివలింగం అంటారంట. నేను ఫస్ట్ టైం చూడడం. లింగాలు ఎక్కడ చూసినా లింగాలు అయితే ఉన్నాయండి. శివలింగాలు మాత్రం చాలా ఉన్నాయి. ఇవి చూసుకొని బయటకు వెళ్ళాలంటే మనకి మేబీ 6 అవుతుండొచ్చు. శివలింగాలను చూసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనకు దీని తర్వాత వచ్చేదే మనకు గోల్డెన్ శివలింగం టెంపుల్. అది దాంట్లోనే మనకు బంగారు శివలింగం ఉంటుంది ఈ టెంపుల్లో. ఇది పక్కనే ఉంటుంది. ఇదే టెంపుల్లో మనకు ఇదే మనకు బంగారు శివలింగం ఉండే టెంపుల్ మాత్రం ఇదే. వెళ్ళి చూద్దాం మనం కూడా.